చూస్తున్నాం. ప్రజల అవసరాల కోసం, భవిష్యత్తు ప్రభుత్వ వినియోగాల కోసం గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న గ్రామ కంఠానికి చెందిన ప్రభుత్వ భూమిపైనే భూ కబ్జాదారుల కన్నుపడింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం సర్వారెడ్డి కండ్రిక గ్రామంలో సుమారు 3 సెంట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని గ్రామానికి చెందిన ఈశ్వరవాక ఉదయ్ కుమార్ రెడ్డి అక్రమంగా కంచె ఏర్పాటు చేయటమే కాకుండా మట్టి తరలించటం గ్రామస్తుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. ప్రభుత్వ భూమిలో బహిరంగంగా ఇంత ఆక్రమణ జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజల అవసరాల కోసం ఉంచిన ప్రభుత్వ భూమిని వెంటనే ఆక్రమణ నుంచి విముక్తి చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోకపోతే ఆందోళనలు చేపడుతున్నామని హెచ్చరిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ మరింత సమాచారం అందిస్తారు. తేజ, చెప్పండి, ఈ భూ ఆక్రమణకు సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి, ప్రజలు ఏమంటున్నారు? థ్యాంక్ యూ మహిజ. ఏదైతే కూడా ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సూళ్లూరుపేట మండలం సర్వారెడ్డి కండ్రికలు కూడా సుమారు 3 సెంట్లు విలువైనటువంటి ప్రభుత్వ భూమి ఆక్రమణ ఇప్పుడు కూడా స్థానిక గ్రామస్తులు కూడా ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి ఎన్నో ఏళ్లుగా ప్రజల అవసరాల కోసం రాబో రోజుల్లో ఏదైతే ఇటు గ్రామ భవిష్యత్తు కావచ్చు, ప్రత్యేకించి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, ప్రత్యేకంగా గ్రామ అభివృద్ధికి తోడ్పాటు చేసేటువంటి 3 సెంట్ల స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కూడా అదే గ్రామానికి చెందినటువంటి ఈశ్వరవాక గ్రామస్తులు అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఆక్రమణ చేస్తున్నారు. ప్రత్యేకించి ఆ భూమిని కూడా కబ్జా చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలు కూడా మట్టి తరలింపు చేస్తున్నారంటే అంశాన్ని కూడా గ్రామస్తులు గుర్తించారు. అయితే ఇది గత కొద్ది రోజులుగా పరంపరంగా కొనసాగుతుంది. ఈ అంశాన్ని స్థానిక తహసీల్దార్ కావచ్చు, ప్రత్యేకించి రెవెన్యూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ యొక్క అంశంపై గతంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా చుట్టుపక్కల వాతావరణం ఉన్నటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు కూడా అధికారులు వస్తున్నారు. ఆయా సంబంధించినటువంటి భూ కబ్జా విషయాన్ని వారికి తెలిసినా కూడా ఏమీ పట్టనట్టు కూడా వ్యవహరించడం అనేటువంటిది ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆందోళన కలిగించే అంశం కనిపిస్తుంది. అయితే యొక్క భూ ఆక్రమణ కావచ్చు, కబ్జా చేసేటువంటి వ్యవహారాన్ని అంతా కూడా ఈ సంబంధిత అధికారులు కూడా ఆయనకి సహకరిస్తున్నటువంటిది ప్రశ్న కూడా తాజాగా తెరపైకి వస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి సర్వారెడ్డి కండ్రిక గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. గ్రామ పంచాయతీ పక్కనే కార్యాలయం ఉంది. ప్రత్యేకంగా పశువుల ఆసుపత్రి కావచ్చు, ప్రత్యేకించి ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా
నిత్యం ఎంతమంది ప్రజలు వస్తూ ఉంటారు, జిల్లా స్థాయి సంబంధిత అధికారులు కావచ్చు, ప్రత్యేకించి మండల స్థాయి అధికారులు కూడా నిత్యం ఆ వ్యవహారాలన్నీ కూడా అక్కడ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ యొక్క ఉన్నటువంటి ఆ ప్రభుత్వ భూముల్లోనే ఈ యొక్క కబ్జా జరుగుతున్న విషయాన్ని అధికారులు తెలిసి కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి ఇప్పుడు గ్రామస్తులు కూడా రచ్చకు దారి తీస్తుంది. గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఈ యొక్క భూమి కబ్జా వ్యవహారం కనుక అధికారులు కనుక చర్యలు తీసుకోకపోతే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున దీన్ని జిల్లా స్థాయి అంటే జిల్లా కలెక్టర్ హెచ్చరిక తీసుకెళ్లి దీన్ని తీవ్ర ఉధృతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఆక్రమణ చేసినటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నారో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీడియా కావచ్చు, ఆ ప్రత్యేకమైనటువంటి యొక్క తోడ్పాటు ఎవరైతే అధికారులు సహకరిస్తున్నారో వారందరికీ పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించి ఈ భూమి ఆక్రమణ చేస్తున్నారని చెప్పేసి పెద్ద మొత్తంలో కూడా అక్కడి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత అధికారులు కూడా చూసినట్లు వ్యవహారంపై కూడా రాబో రోజుల్లో ఈ అధికారులు కనుక చర్యలు చేపట్టకపోతే పెద్ద మొత్తంలో దీనిపై తీవ్ర స్థాయిలో ఉధృతం చేస్తామని చెప్పేసి వైపు కూడా స్థానిక గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళ రైట్, థ్యాంక్ యూ తేజ.